ఇదివరకు జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు సైబర్ దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డుని మన ఫేస్బుక్ల మీద అన్నిట్లో పోస్ట్ చేయాలేమో. 5 రకాలైన సైబర్ క్రైమ్ గురించి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెప్తున్నారు. సైబర్ క్రైమ్ ఫెడెక్స్ ఉద్యోగుల పేరిట పోలీసులు కస్టమ్స్ అధికారుల పేరిట ముందుగా ఫేక్ ఫోన్ కాల్ చేస్తారు. మీ పేరుతో వచ్చిన పార్సిల్లో డ్రగ్స్, ఇతర అనుమతి లేని పదార్థాలు ఉన్నాయి, మీపై కేసులు నమోదు చేయకుండా ఉండేది, డబ్బులు ఇవ్వాలని అమాయకులు డిమాండ్ చేస్తారు. ఇలాంటి ఫేక్ కాల్స్కి స్పందించకూడదు. మెసేజ్ల్లో ఉండే లింకులపై కూడా క్లిక్ చేయొద్దు. అట్లాగే అడ్వర్టైజ్మెంట్ పోర్టల్, ఆన్లైన్లో పలు రకాల వస్తువులు సేల్స్ ఆఫర్ల పేరిట ఇచ్చే యాడ్స్లో మోసపూరితమైనవి ఉంటాయన్నది గ్రహించాలి. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లను ప్రస్తావించి సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసాలు చేస్తున్నారు. అధికారిక వెబ్సైట్లో మాత్రం వివరాలు తెలుసుకోవాలి. మోసపూరిత లింకులపై క్లిక్ చేయొద్దు. ఇకపోతే బిజినెస్లో పెట్టుబడులు పెట్టి తక్కువ పెట్టుబడి అతి తక్కువ సమయంలో అత్యధిక లాభాలను ఊదరగొడుతున్నారంటే అది మోసపూరితమైందని అనుమానించాలి. అసాధారణమైన హామీలు ఇస్తున్నారంటే వెంటనే వివరాలు తప్పక పరిశీలించాలి. ఎక్కువగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ సంబంధిత పెట్టుబడులు, పిరమిడ్ స్కీములు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు ఈ తరహావి. ఇకపోతే ఆన్లైన్ లోన్లు, ఆర్థిక అవసరాలు బలవంతంగా ఈ తరహా మోసాలకు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎలాంటి ధృవపత్రాలు లేకుండానే ఆన్లైన్లో రుణాలు ఇస్తామంటూ మోసం చేస్తారు. వ్యక్తిగత బ్యాంకు వివరాలను తీసుకుని ఆర్థిక మోసాలు ఒక తరహా అయితే ఆన్లైన్ యాప్ల్లో రుణాలు ఇచ్చి తర్వాత అత్యధిక వడ్డీల కోసం వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఉంటున్నాయి. వీలైనంత వరకు ఆన్లైన్ రుణ యాప్ల జోలికి వెళ్ళొద్దు. ఆర్బీఐ అనుమతి ఉందా లేదా అని తప్పక చూడండి. ఇకపోతే క్రెడిట్ డెబిట్ కార్డులు వివరాలు సేకరణ, బ్యాంక్ అధికారులుగా చెప్తూ కేవైసీ అప్డేషన్, మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు బ్లాక్ అయ్యిందంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి మోసాలకు పాల్పడతారు. మన నుంచే బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు తెలుసుకుని ఆన్లైన్లో డబ్బు కొలగొడతారు. బ్యాంక్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఖాతాదారులకు ఫోన్ చేసి వివరాలు అడగరనేది అందరూ గుర్తించాలని సూచిస్తున్నారు.